యేసు రక్తమే జయం. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక్కసారి మీ పాద సన్నిధానంకి వస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకే స్తోత్రాలు. వాక్యము ద్వారా కూడా పరిశుద్ధాత్ముడా మీ నామాన్ని మీరు మహిమపరుచుకోండి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి. నా నోటిని మీ బూరగా వాడుకోండి. నా ముఖాంతరములో నుండి ప్రతి వారితో మీరు మాట్లాడండి. ఆత్మ చెప్పు మాటలు చెవులు గలవాడు వినుగాక. తండ్రి, చెవులు కలిగి ఉన్న ప్రతి వారు కూడా నీ మాటలు విందురుగాక. నీ మాటలు ప్రతి వారి హృదయములో తండ్రి, హృదయం అనే పలక మీద రాయునుగాక అని పలుకుతూ ఉన్నాం ప్రభా. ప్రతి వారి జీవితాలు కట్టబడాల ప్రభా. ప్రతి వారి బ్రతుకులు కట్టబడాల ప్రభా. ప్రతి వారికి ఒక నిరీక్షణ, ఒక ఆదరణ కలగజేయమని కోరుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లునుగాక అని పలుకుతూ, మీరు మా కొరకు ఉంచిన దేవదూతల పరిచర్యను ఈ క్షణమందు ఇప్పుడే సంఘములో విడుదల చేస్తూ ప్రతి వారికి మెలకుగలిగిన ఆత్మను దయచేయండి. నిద్రాత్మ యేసు నామమున తొలగిపోవునుగాక. కృపచేత నింపమని కోరుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం, ప్రతి నెల ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ గత నెల నవంబర్ నెలలో కూడా ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏం వాగ్దానం? నేను వారిని పోషించెదను అని వాగ్దానం చేశాడు. 30 రోజులు మీరు పోషింపబడినారని నేను నమ్ముతున్నా. పోషింపబడినారా? పోషింపబడినందుకే మీ ముఖాలు కలకలగా ఉన్నాయి. లేకుంటే పోషింపలేదనుకో, అంత ఎండిపోయిన ముఖాలు, నీరసమైన ముఖాలు కలిగి నీరసంగా ఉంటారు. మీరందరూ పోషింపబడినారు, అంతేనా? అంతే కదా. మరి పోషింపబడినప్పుడు సాక్ష్యాలు చెప్పమనంటే ఎందుకు సాక్ష్యాలు చెప్తలేరు? దేవుడు చేసిన మేలును సాక్ష్యము ద్వారా చెప్పి దేవుని నామాన్ని మహిమపరచాలి, అంతే కదా. ప్రభు చేసిన మేలులు సంఘము ఎదుట, సమాజం ఎదుట ఒప్పుకుంటే, ఆకాశమందున దేవుని ఎదుట కూడా యేసయ్య, ఇదిగో ప్రభువా, ఇదిగో వీళ్ళు మా బిడ్డలే, పలానా రోజు వీళ్ళని పోషించిన గుర్తులేదా? సాక్ష్యం చెప్తాడు దేవుడు మన పేట్ల కూడా. ఆమేన్, హల్లెలూయా. సాక్ష్యం అన్నప్పుడే పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకంటే దేవాది దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందినాం. ఒక్కొక్క మేలు తలబోసుకుంటూ ఉంటే ఒక్కొక్క క్షణం అది రాయడానికి బుక్కులుండవు, ఇంకులుండవు, అసలు రాయలేం. అన్ని మేలు పొందుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ నెల కూడా ప్రభు ఓ చక్కటి వాగ్దానం మనకిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరపు ముగింపులో ఉన్నాం. ఇంకా కొన్ని రోజులైతే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఇక కొన్ని దినాలైతే కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. మరి ఈ నెలంతా కూడా ప్రభు మనతో ఉండునట్లు, మరి ఈ నెల మాత్రమే కాదు, ఆయన రాకడలో మనం ఎత్తబడేంత వరకు, ఆయన కడబూర స్వరము విని ఆయన రాకడలో మనం ఎత్తబడేంత వరకు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. ఏమి ఆ వాగ్దానం అనంటే, చదువుకుందాం ఒక చిన్న మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కలిసి ఉంటారో, కూడి ఉంటారో, అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను కాదు, మన యేసయ్య నేను వారి మధ్యలో, ఎవరి మధ్యలో? మా మధ్యలో అనాలి. ఎవరి మధ్యలో? మా మధ్యలో, సంఘము మధ్యలో ఉందునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన వాడుక భాషలో మనం మాట్లాడుకున్నట్లయితే, యేసయ్య మన మధ్యలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వారి మధ్యలో ఉంటాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మధ్యలో ఉంటావు ప్రభువా? ఇదిగో నా పేరు పెట్టబడిన జనాంగము మధ్యలో నేను ఉంటా. వారి మధ్య పడితే మధ్యలో వాళ్ళ మధ్యలో ఉండడు. ఆయన పేరు పెట్టబడిన జనాంగము, క్రీస్తు యేసుని నమ్మిన వారి మధ్యలోనే ఉంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎందుకు మధ్యలో ఉంటాడు? మనం అనుకుండొచ్చు, ఎందుకు మధ్యలో ఉంటావు ప్రభా? ముందన్న ఉండాలా, వెనకలో ఉండాలా, రైట్ అన్న ఉండాలా, లెఫ్ట్ అన్న ఉండాలా కదా అని మనం గమనిస్తే, ఒకసారి ఈ పురుషులందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. ఇక్కడ పురుషులందరూ కూడా బైబిల్ కింద పెట్టండి. అందరూ లేచి నిలబడండి, బైబిల్ కింద పెట్టండి. అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక గుంపు, ఒక దగ్గరికి రండి, ఒక గుంపులోకి రండి, గుంపులాగా రండి, గుంపులాగా రండి, గుంపులాగా రండి. ఇప్పుడు లాస్ట్లో ఉన్న జకరణకు ఈ మనోహరం ముందు ఉన్న పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? మీకు చూస్తున్నారా? మీకు ఏమైనా కనపడుతున్నాయా? కనబడవు. ఇప్పుడు ఈ మనోహర్ ముందు ఉన్నాడు కదా, లేకుంటే మనోజ్ ముందున్నాడు కదా, నీకు ఎనికిలు ఏమైనా కనపడుతున్నాయా? ఇట్టిట కాదు, నోరు తెరిచి చెప్పను, కనబడవు. ఇప్పుడు ఈ వెంకటేష్ అన్న ఉన్నాడు కదా, వెంకటేష్ అన్నకు ఎనికిలో ఉండేటివి ఏమైనా కనపడుతున్నాయన్నా? కనపడదు. నీ పక్కన కుడి పక్కకు ఉండేటివి కనపడుతున్నాయా? అవతల సైడ్ ఉండేటివి కనపడుతున్నాయా? అవతల నరేష్ బ్రదర్ ఉన్నాడు కదా, నరేష్ బ్రదర్ మీకు ఎనికిలు ఉండేటివి కనపడుతున్నాయా? కనపడవు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు మధ్యలో ఉన్న ప్రభాకర్ బ్రదర్ని మనం అడుగుదాం. మధ్యలో ఉన్న ప్రభాకర్ బ్రదర్ని అడిగితే, ఆయన బ్రదర్ మీరు ఒక్కసారి ఇట్లా చుట్టూ తిరగండి, పక్కన కనపడుతున్నాయి అన్నీ కనపడుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూర్చోండి బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రభువు మధ్యలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడంటే, వెనకాల ఉన్నాడు అనుకోండి, ముందునేది కనపడదు మనకి. రైట్కి లెఫ్ట్కి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తున్నారో కనపడదు. ముందున్నాడు అనుకోండి, వెనకలు ఉండేది కనపడదు. అందుకనే ప్రభు అంటాడు, ఇప్పుడు మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, మీ ఇంటి సభ్యులు, కుటుంబ సభ్యులు ఒక 5 మంది ఉన్నారనుకోండి, నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురు మధ్యలో ప్రభు ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత 430 సంవత్సరాలు బానిసత్వము చేసిన తర్వాత వాళ్ళను బయటికి తీసుకొని వచ్చి ఆ మోషే గారితో అంటారు, ఇదిగో మోషే, నేను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నేను ఉండాలనుకుంటున్నా. కాబట్టి మీరు నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారము చేయండి. ఓ ప్రత్యక్షపు గుడారము అంటే, ప్రత్యక్షపు గుడారం అంటే మందిరం. అప్పుడు ప్రత్యక్షపు గుడారం, ఇప్పుడు చర్చ్. అప్పుడు ప్రత్యక్షపు గుడారం, ఇప్పుడు చర్చ్, మందిరం. ఒక ప్రత్యక్షపు గుడారమును కట్టిన తర్వాత అది ఎక్కడ నిలుపుతావో తెలుసా? పాలెములో మధ్యలో పెట్టు. ఆమేన్, హల్లెలూయా. పాలెము మధ్యలో పెట్టిన తర్వాత ఆ గుడారమునకు ముందు, ఆ గుడారమునకు వెనక, ఆ గుడారమునకు కుడికి, ఆ గుడారమునకు ఎడమకు ఇదిగో ఇశ్రాయేలు ప్రజల గుడారాలు వేసుకొని నివాసము చేయమని చెప్పు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మధ్యలోనే ప్రభువా అనంటే, ప్రభువు 360 డిగ్రీలు, 360 డిగ్రీస్, 360 డిగ్రీలు ఆయనను మనను గమనిస్తూనే ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనుల ద్వారా, ఆయన మెల్లనైన చల్లనైన చూపుల ద్వారా నీవు సంరక్షించబడాలి అని ప్రభువు ఏం చేస్తున్నాడు తెలుసా? నేను మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో ఉండి మిమ్మల్ని సంరక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే జెఫన్యా పుస్తకము 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 3:17, జెఫన్యా పుస్తకము 3:17, 3:17. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నెల ప్రభువు మనకిస్తున్న వాగ్దానం ఏమంటే, నేను వారి మధ్యలో ఉందును. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. వాగ్దానం నమ్మేటోళ్ళందరూ చేతులు లేపండి. నమ్ముతున్నారా? అయితే ప్రతిరోజు మీరు జాగ్రత్తగా ప్రతి నిమిషం గడపవలసింది ఏం తెలుసా?
నా దేవుడు నా మధ్యలో ఉన్నాడు అని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ మధ్యలో పెట్టుకొని టీవీలు రిమోట్లు పట్టుకొని టీవీల ముందర అతుక్కపోకూడదు. ఎందుకంటే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవుడు మీ మధ్యలో పెట్టుకొని నోటి నుంచి ఆ మాటలు ఈ మాటలు రాకూడదు. ఎందుకు? మీ మధ్యలో దేవుడు ఉన్నాడు, మనుషులు కాదు. దేవుడు మీ మధ్యలో పెట్టుకొని ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా ఆడిపోసుకోవడాలు, కొట్లాడుకోలు ఇవన్నీ ఉండకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక కలెక్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ మీ మధ్యలోకి వచ్చినాడు అనుకోండి, మీ ఇంటిలో, అమ్మ మీ ఇంటిలో మేము ఒక రోజు ఉండిపోతాము అని వస్తే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఇల్లారు తీసుకొని ఇల్లు దులుపుకొని పెయింట్లు వేసి, ఒక రోజుకే పెయింట్లు వేసి ఆ గిన్నెలు కడుక్కొని ఈ సామాను కడుక్కొని కింద దూడ్చి పైన దూడ్చి అన్నీ దూడ్చి నీట్గా పెట్టుకొని, మన ఇంట్లో కలెక్టర్ ఉంటాడు, మన ఇంట్లో ఎమ్మెల్యే ఉంటారు, పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, జాగ్రత్త మాట్లాడాలి చూడు, ఒక్కరోజే జాగ్రత్తగా ఉండు, నోరు జాగ్రత్తగా ఉండు, చూపులు జాగ్రత్తగా ఉండు అని అన్ని రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ పెడతామా అండి? ఎవరన్నా అడిచినారనుకో అని సైగలు చేస్తాం, జాగ్రత్త అన్నట్టు. మరే అదే సర్వలోకానికి సృష్టించిన సర్వశక్తి అయిన ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నీ మధ్యలో ఉన్నప్పుడు నీవెలా ఉండాలా? నువ్వెలా ఉండాలా? ఎలా ఉండాలా? ఒకరోజు పోయి ఒక గంట పోయి ఉండిపోయే దేవుడు కాదు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో సదాకాలం ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అదే వాక్యాన్ని 18వ అధ్యాయం 20వ వచనంలో మొదటి లైన్ చదవమ్మా. 18:20 మత్తయి సువార్త. ఇద్దరు ముగ్గురు నా నామమున, చాలు. ఇద్దరు ముగ్గురు. సార్ మేము ఒక్కరనే ఉన్నాం సార్, మా మధ్యలో దేవుడు ఉండాడు సార్ అంటే ఉంటాడు. ఒక్కరిలో ఎట్లుంటాడు సార్? ప్రభు మనకు దేహాన్ని అమర్చించేటప్పుడు ఒక దేహంలో 3 భాగాలు పెట్టినాడు: ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ 3 కలిపితేనే నీవు. అవునా? ఈ 3 కలిపితేనే నీవు. ఇక ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఉన్నప్పుడు దేవుడు ఉంటాడా? ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటా. ఎప్పటిదాకా ఉంటా? వాళ్ళు ఎప్పటిదాకా భూమి మీద ఉంటే అప్పటిదాకా ఉంటా. ఎప్పటిదాకా ఉంటా? నువ్వు భూమి మీద ఎప్పటిదాకా ఉంటావో, నీ ఇంటిలో నీ కుటుంబం ఎప్పటిదాకా ఉంటుందో, మీ ఇంటిలో ఎంతమంది ఎక్కడి దాకా ఉంటారో, ఆయనను స్తుతిస్తారో, ఖచ్చితంగా దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు మీ ఇంటిలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్తగా మన బతుకులు మార్చుకోవాలి. ఏమైందమ్మా? ఏమైంది పెద్దమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు పరధ్యానంగా అటు ఇటు ఉండొద్దండి. వాక్యం మీదనే దృష్టి పెట్టండి. పరధ్యానంగా ఉంటే దుష్టుడు మీ హృదయంలోకి వస్తాడు. వాక్యం మీదనే దృష్టి పెట్టండి. వాక్యమే వినాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చేసేటప్పుడు ఆ పని చేయాలి. ఇప్పుడు లేచి స్తుతించమన్నప్పుడు లేచి స్తుతించాలి. ప్రార్థన చేయమన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోయినాం అనుకో దరిద్రం వస్తుంది. వాక్యం వినమన్నప్పుడు వాక్యమే వినాలి. ఇక ఏవి అల్లారు, ఆ పిల్ల ఈ పిల్ల అందరు ఇంట్లోనే ఉంటారు. మీకు పొద్దుమూకులు ముద్దులు పెట్టుకోవచ్చు, పొద్దుమూకులు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కేవలం దేవుని సన్నిధానంలోనూ దేవుని మాటలే వినాలి. ఆమేన్, హల్లెలూయా. వింటేనే మీ హృదయాలు తెరవబడతాయి, వినకపోతే మీ హృదయాలు తెరవబడవు. పేతురు గారు వచ్చినప్పుడు అన్యులు పేతురు గారిని చూసి
ఇప్పుడు ఇతనేమి ఏం చెప్తాడో అని చెప్పి ఒక చెవి ఇట్టిట్లా అనుకుంటా, ఒక చెవి ఇట్టిట్లా అనుకుంటా అనలేదు. పేతురు గారు వచ్చిన వెంటనే ఇగో పేతురు గారి నోటి నుంచి వచ్చే మాటలు శ్రద్ధగా వింటున్నారంట. ఇట్లా అన్యులు, యేసుప్రభు నమ్మనోళ్ళు, యేసుప్రభు అంటే కూడా తెలియదు, శ్రద్ధగా ఇట్లా వింటూ ఉంటే వాళ్ళు వింటూ ఉన్నప్పుడు ఇంకా బాప్తిసమే పొందలేదు, ఇంకా యేసుప్రభుని అంగీకరించలేదు, అసలు యేసుప్రభు అనే దేవుడు ఉన్నాడా అనేది కూడా తెలియదు. వెంటనే వింటూ వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నప్పుడే, నిజమా 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 అని నమ్ముతూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదికి దిగి వచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని వాక్యము చేసే క్రియ, దేవుని వాక్యం చేసే క్రియ. అక్కడ ఇక్కడ చూసుకుంటూ అట్టిట్లా తిరుగుతూ వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ నెత్తికిక్కుంటూ అవి చేసుకుంటూ ఉంటే మీ జీవితాలలో క్రియ చేయబడవు. జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మధ్యలోనే ఉంటాడంట. ఆయన మధ్యలో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు మనకేం చేస్తాడు, ఏమి చేస్తాడు అనేది ఒక 3 మాటలు మనం చెప్పుకొని ముగిద్దాం. మన మధ్యలో ఉన్న దేవుడు ఏమి చేస్తాడు, ఎవరి మధ్యలో ఉంటాడు, ఎవరి మధ్యలో ఉండడు, ఈ 3 మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. ఆమేన్, హల్లెలూయా. మనకి నెల దేవాది దేవుడు చేసిన వాగ్దానం ఏందని, ఏమంట వాగ్దానం చెప్పండి? నేను వారి మధ్యలో ఉంటాను కాదు, ఉన్నాను. ఉన్నా ఆల్రెడీ. ఉంటాను అనంటే ఇప్పుడు పోయి ఉన్నట్ల. ఉంటాను అని అంటే నేను ఇప్పుడు వచ్చి మీ ఇంటి దగ్గర ఉంటాలే అమ్మా అని అంటే నువ్వు పోయే లోపల నువ్వు వచ్చే టైం పడుతుంది. ప్రభు అంటున్నాడు ఉన్నాను, ఆల్రెడీ ఐఎమ్ దేర్, ఉన్నాను, ఆల్రెడీ ఉన్నా నేను అక్కడ. ఎక్కడున్నాడు? మన మధ్యలో. మీరు చెప్పండి, మా ఇంటిలో ఉన్నాడని చెప్పండి. మా ఇంటిలో నా యేసయ్య ఉన్నాడని చెప్పండి. మా ఇంటిలో నా యేసయ్య ఉన్నాడు. మా ఇంటిలో నా యేసయ్య ఉన్నాడు. మా ఇంటిలో నా యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ ఆయన ఉన్నాడు, నేను వారి మధ్యలో ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చదువుకుందాం. మధ్యలో ఉన్న దేవుడు ఏమి చేస్తాడు చదువు. జెఫెనియా పుస్తకము 3వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఇది మనకు కావాలి. ఇశ్రాయేలుల రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇదిగో మీ మధ్యలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక మీదట మీకు అపాయము సంభవింపకుండగా వాటన్నిటిని కూడా దూరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట అపాయము మీకు రాదు. మనిషి ఈ భరోసా ఇవ్వడం లేదు. ఇది భరోసా కలిగిన మాట. ఏంది? ఒక ఆదరణతో కూడా ఒక భద్రత, ఒక భరోసాని ఇస్తున్నాడు ప్రభు. ఇదిగో మీ మధ్యలో ఉంటాను, మా మధ్యలో ఉంటానన్నావు కదా యేసయ్యా, మరి ఏం చేస్తావు? ఇదిగో ఇక మీదట మీకు ఏ దిక్కున కూడా ఆయన మధ్యలో ఉండి 360 డిగ్రీలు ఆయన చూస్తూ ఏ దిక్కున కూడా ఏ అపాయము రాకుండగా నిన్ను నీ కుటుంబాన్ని తన రక్తపు కోటలో ఆయన సంరక్షిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఉదాహరణకు మనం గమనిస్తే గడిచిన కాలం అంతా కూడా అనేకమైన అపాయాలు మనకు కలిగింటాయి. అనేకమైన అపాయాలు కలిగింటాయి. నమ్మిన మనుషుల ద్వారా నమ్మినోడే అపాయం చేస్తాడు. నమ్మినోళ్ళే అపాయం చేస్తూ ఉంటారు. ఎవరెవరినైతే నమ్ముతామో వాళ్ళే మెల్లింగా మన ఎన్నికలకి మనకు తెలియకుండా నమ్మినట్టునే ఉంటాం. మనతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. వెనకాల మనకు తెలియకుండానే గోతులు తీసేస్తుంటారు. ఆ గోతులో పడిపోయేంత వరకు నీకు ఒక గోతి ఉందని మనకు తెలియదు. నమ్మిన పక్కన వాళ్ళే ఉంటుంటారు. హలో బ్రదర్ అని ఉదయం లేచామంటే హలో హౌ ఆర్ యూ, దా టీ తాగుందా, దా టిఫిన్ చేద్దాందా, అక్క బాగున్నావా, ఎట్లున్నావు, ఎడిపోయినాడు అన్న, ఎడిపోయినాడు తమ్ముడు,
దా ఇంట్లో మనము ప్రోగ్రామ్ చేసుకుందాం, స్తుతి కూడిక ఉంది దండి, సువార్త కూడిక పెట్టినాడు సార్ రండి అని చెబుతూ ఉంటారు మంచిగా. నమ్మిన వాళ్ళే నట్టేట ముంచే పరిస్థితి, అపాయము తీసుకొచ్చే పరిస్థితి. మీదికి అపాయం వచ్చేంత వరకు మనకు తెలియదు ఎవరి ద్వారా మనకు అపాయం కలిగింది. అరే పలానా వాళ్ళది, వీడు మన పక్కన మంచిగానే ఉండే కదా, మన పక్కన మంచిగానే ఉండే కదా అనుకునే స్థితిలోపడే అపాయము కలిగి ఉపాయం లేని పరిస్థితుల మధ్యలో పడిపోయే స్థితిగతులు ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో గత కాలమంతా ఎవరి ద్వారా నీకు అపాయము కలిగిందో నాకైతే తెలియదు, కానీ ఎవరి ద్వారా నీకు గోతులు తీయబడి నువ్వు అపాయంలో పడిపోయినావో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నీవు నమ్మిన వారే నీకు ఒకవేళ అపాయము కలగజేసినట్లయితే ఆ అపాయము తిరిగి యేసు నామమున వాళ్ళకే తగులునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఏదో పెద్ద సప్త సముద్రాలు ఈదినట్లు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి ద్వారా నువ్వు నమ్ము, నిజంగంటే నా దేవుడు నీ ఇంటిలో ఉన్నాడు, మా మధ్యలో ఉన్నాడని నమ్ము. ఎవరి ద్వారా నీకు అపాయము కలుగుతుందో, ఎవరి ద్వారా నీవు నిద్రపట్టలేని పరిస్థితులు కలిగినాయో, ఎవరి ద్వారా కీడు కలుగుతుందని భయము పొందుకుంటున్నావో, ఆ కీడు కలగజేసే ప్రతి వ్యక్తి యేసు నామమున నీ ఎదుట నుండి తొలగిపోవునుగాక. యేసు నామమున వాళ్ళు పారిపోవుదురుగాక. ఇలాంటి పరిస్థితి ఒకటి జరిగింది. ఒక ప్రాంతంలో ఒక షూషాను కోట, ఒక దేశములో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అహష్వరోషు రాజు అనే ఒక వ్యక్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజు పరిపాలిస్తున్న దినాలలో ఒక యూదుడు, మొర్దెకై అనే ఒక యూదుడు, ఆ రాజు గుమ్మము గుండా ఇట్లా బయటికి వెళ్ళే దారిలో ఆయన ఒక సేవకునిగా పనిచేస్తూ ఉన్నాడు. అదే రాజు దగ్గర హామాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ హామాను అనే వ్యక్తిని ఈ రాజు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అందరికన్నా మంచి పొజిషన్, ఒక పోస్ట్, మంచి పదవి ఇచ్చి ఈ హామాను నిలబెడతాడు. అయితే ఈ హామాను ఒక పెద్ద అధికారి కదండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అధికారిని చూసినాం అనుకోండి, ఒక హెడ్ మాస్టర్ని చూస్తే మనం అందరం ఏమంటాం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అంటాం. ఒక ప్యూని చూస్తే నా బాగున్నావా అని అంటాం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అంటావా అనం. ఎవరి స్థాయికి తగ్గ, ఉద్యోగానికి తగ్గ వాళ్ళకు గౌరవిస్తాం. కాబట్టి ఈ హామాను కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవించాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ మొర్దెకై కూడా గౌరవించాలి అని రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. కానీ ఈ మొర్దెకై ఏం చేసినాడంటే, ఈ హామాను ఆ డోర్ నుంచి వెళ్ళేటప్పుడు, ఆ డోర్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న సేవకులందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు మోకరించి నమస్కరించేవాళ్ళంట. ఊక ఇట్లా పెడితే కాదు, మోకాల మీద ఉండి మోకరించడం అంటే తగ్గించుకోవడం. అందుకనే నేను ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మోకరించండి అని. ఎందుకంటే మనము ఆకాశమందు సింహాసనాసుడైన ఆ గొప్ప దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉండడము. మేము తగ్గించుకుంటున్నాం ప్రభువా, మా బ్రతుకులను తగ్గించుకున్నాం. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తులున్నా, మేము ఎంత జ్ఞానం ఉన్నా మేము తగ్గించుకున్నాం ప్రభువా, నీ ముందు వేస్ట్ ప్రభువా అవన్నీ అని చెప్పి తగ్గించుకొని సమర్పించుకునేటట్లు మోకరించి నమస్కరించాలంట. కానీ ఈ యూదుడు, ఈ మొర్దెకై వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు, ఆ హామాను కానీ అందరూ మోకరిస్తున్నారు, కానీ ఇతను మోకరిస్తలేడు. నమస్తే సార్ అంటున్నాడు. అందరూ మోకరిస్తున్నారు, నమస్తే సార్ అని ఇతను అంటారు నిలబడే. పాపం నమస్తే అయితే మోకరించి దండమైతే పెడుతున్నాడు, కానీ మోకరిస్తలేడు. అయితే పక్కన వాళ్ళందరూ సేవకులు అన్నారు, రే మొర్దెకై, ఏం పిచ్చి పట్టిందా? రాజు ఘనత పొందించిన వ్యక్తి, ఆ వ్యక్తి నువ్వు ఆయన మోకరించమన్నప్పుడు మోకరించి నమస్కరించాలి కదా, రాజు ఆజ్ఞను తిరస్కరిస్తావా? జాగ్రత్త, ఏమన్నా అయ్యను అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఆయనను హెచ్చరించినారు. ఇంతకుముందు నేను ఒక మాట చెప్పిన, మంచిగా ఉంటూనే మన పక్కన ఏం చేస్తారు పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి గోతులే తీస్తుంటారు. మన మధ్యలో ఉన్నాడు తమ్ముడు పాపు, చాలాసార్లు నాకు చెప్పి ప్రార్థన చేయించుకుంటారు, అన్న నమ్మినామన్నా 2 లక్షలు నా మీద మోసం చేసినారన్న. నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు మనం సామాన్యంగా.
మా తమ్ముడు ఉన్నాడు, మా సొంత తమ్ముడు. ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ఆ ఉద్యోగంలో తీసేస్తే మన క్రైస్తవుడే తీసేసినాడు కదా అని గుంటూరులో ఉంటాడంట ఆ తమ్ముడు. సరే అని చెప్పి బాధపడుతున్నాడు, మన క్రైస్తవుడే కదా అని. పై అధికారి ఆ ఉద్యోగాన్ని తీసేస్తే మా తమ్ముడు ఆ అధికారితో మాట్లాడి మంచి చేసి ఆ తమ్ముడిని ఉద్యోగంలో పెట్టిస్తే, ఈ వ్యక్తి ఇంకొకరిని కలిసి మా తమ్ముడినే ఉద్యోగం నుంచి తీసేసి వచ్చినాడు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. నమ్మకూడదు, గోతులు తీస్తారు, నమ్మకూడదు. ఎవరిని నమ్మాలో తెలియదు. ప్రభు సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండాలి. ప్రభువా, వీని నమ్మాలనా వద్దా? నిజం. మా తండ్రి అప్పుడు డబ్బులు మస్తుండేవి. ఈడ బీచ్పల్లి నది అవతల ఒకటి గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టినాడు. ఓ వ్యక్తి మా డాడీ దగ్గరకు వచ్చి, మా తండ్రి దగ్గరకు వచ్చి, అన్నా సార్, ఒక మంచి గ్రానైట్ ఫ్యాక్టరీ పెడదాం సార్, మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. గ్రానైట్ ఫ్యాక్టరీ అంటే బండల ఫ్యాక్టరీ, గ్రానైట్ తెలుసు కదా. ఆ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇక నష్టం ఉండదు, లాభాలే ఉంటాయి, అది ఇది అని చెప్పి ఏదో బొంకించి అన్ని లక్షలు తీసుకుపోయి ఆ ఫ్యాక్టరీలో పెట్టినాడు. నమ్మినాడు మా డాడీ. నమ్మి ఫ్యాక్టరీలో పెట్టేస్తే అది పక్కన వరద వచ్చింది. అప్పుడు 2009 వరద వచ్చి మొత్తం ఫ్యాక్టరీ సామాన్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. అన్నీ తీరా వస్తే మేమేం చేయలేం. ఒక లాభం లేదు, అన్నీ నష్టమే. మమ్మల్ని నష్టపరిచిన వ్యక్తి ఏమైనా తెలుసా? ఇది వినాలా, మీరు జాగ్రత్తగా వినాలంటే, మనం శాపనార్థాలు కలిగి శపించబడడం కాదు కానీ చెప్తున్నాం అంతే. మనను నష్టపరిచిన వాడు, ఒక వాక్యం ఉంటుంది, ఇదిగో నీ శత్రువుని నాకు అప్పగించు, వాని మీద పగ తీర్చుకున్నట అది నా బాధ్యత, నీ బాధ్యత కాదు. నీవేదో కత్తులు నూరి, కటార్లు నూరి, నువ్వు ఫ్యాక్షనిజం చేసి, బాంబులు తయారు చేసి, ఆ నాటు బాంబులు తయారు చేసి వాని మీద వేసి ఉరుక్కుంటూ పోయి పేలకపోతే ఇంకోని మీద పేలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లే. నీ శత్రువు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా ప్రభువా నీకు అప్పగిస్తున్నా, నీవే చూడు. మమ్మల్ని మోసం చేసిన ఆ వ్యక్తి 1 నెల తిరగక మునిపే భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతూ, ఎక్కడ పడితే అక్కడ గడ్డలు, ముక్కులలో, కళ్ళల్లో, అన్ని చెవులలో గడ్డలు వచ్చి ఊపిరాడక హాస్పిటల్లో చనిపోయినాడు. మోసం చేసిన కొన్ని లక్షలు, దాదాపు 50-60 లక్షలకు పైగా మోసం చేసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు మనకు ఒకటే ఒక ఆధారం, మన యేసు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పక్కన మొర్దెకైకి సలహా ఇచ్చినారు, బాబు మొర్దెకై అట్లా చేయొద్దు, ఉద్యోగం పోతుంది, రాజు కోపగిస్తాడు అని చెప్తూనే ఉన్నారు. కొంతమంది పోయి హామాను దగ్గరికి పోయి, ఇదిగో హామాన్ సార్, మేమందరం నీకు మొక్కుతుంటే మా గుంపులో ఒకడు మొక్కుతలేడు సార్. అవును సార్, మీరు చూస్తలేరు అని. ఎవరాడు? ఇగో పలానా మొర్దెకై, గమనించు సార్ అని ఈడ పక్కన సలహా ఇస్తూ అక్కడ పోయి మాట ఆడ ముట్టించి పెట్టినారు. ఇట్లా ఉంటారు మన వాళ్ళు. పక్కన మనకు సలహా ఇస్తూనే ఉంటారు, మళ్ళీ మన శత్రువు దగ్గరికి పోయి, మన చూడు కొంచెం వాడు నీకు ఇట్లా చేస్తున్నాడు అని ఆఫీసులలో కూడా ఇట్లనే ఉంటారు. పక్కన మనతో మంచినే ఉంటారు. దా మొర్దెకై, టీ తాగుదాం దా, అమ్మ కాఫీ తాగుదాం దా, ఇంట్లోకి ఫంక్షన్ పిలుస్తుంటారు, క్రిస్మస్ దా, పిండి వంటలు చేస్తారు. అరే క్రిస్మస్కి వస్తేవి తింటివి, మటన్ తింటివి కదరా, అప్పుడే మా ఉద్యోగం మీద ఇట్లా చేసి, ఉద్యోగమే, మటనే. గోతులు తీస్తారు జేసీబీలతోన. కాబట్టి ఈ గోతులు తీసేవాళ్ళు ఈ సంఘంలో ఉండకుండా యేసు నామములో వాళ్ళ మనసులు మార్చునుగాక. మన క్రైస్తత్వంలోనే గోతులు తీసేవారు ఉండకుండా ఉందురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ సమాజం గద్వాల గురించి మాట్లాడదాం. గద్వాలలో క్రైస్తవ సమాజం బాగుపడబడడానికి కారణం ఏంటంటే, మన దగ్గర పెద్ద పెద్ద జేసీబీలు పెట్టుకొని గోతులు తీసేవాళ్ళు ఉన్నారు. గోతులు తీసేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మనం గమనిస్తే, వాక్యం పక్కకు వచ్చిన కొంచెం చిన్న మాట చెప్పి ముందుకు పోదాం. ఏంటంటే, ఉదాహరణకు మనం గమనిస్తే, నేను మా పాస్టర్లతో కలిసినప్పుడు కూడా ఒకటే అన్న, క్రైస్తవులకు కమిటీ హాల్ లేదన్న, దాని కొరకు పోరాడండి అన్న. పొద్దుమోగులు ఈ బట్టల కొరకు, ఈ 1000 రూపాయల కొరకు, ఈ 500 కొరకు, ఈ బిర్యానీ కొరకు, ఈ డబల్ కమిటా కొరకు ఎందుకన్నా మనకెందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గోతులు తీస్తారు. ఈ హామానుకు కూడా మంచిగా ఈ మొర్దెకై దగ్గర కూడా మంచిగా ఉంటూ
ఈ మొర్దెకై చేస్తున్న విషయాలన్నీ కూడా హామానుకు చెప్పినప్పుడు ఈ హామాను వెళ్తూ వస్తున్న మార్గాలలో ఈ మొర్దెకై మీద దృష్టి పెట్టినాడు. అవును కదా, అందరూ నన్ను మోకరించి నమస్కరిస్తుంటే ఈ వ్యక్తి నన్ను మోకరించి నమస్కరిస్తలేడు ఎందుకు అని అడిగినప్పుడు ఆ మొర్దెకై అంటాడు, ఆకాశమందున దేవునికి తప్ప, ఇదిగో మేము నమ్మిన మా దేవునికి తప్ప ఇక యెహోవాని ఎదుట మేము మోకరించం. ఆమేన్, హల్లెలూయా. ఇక యెహోవాని ఎదుట మోకరించం అనే ఈ మాట ఆ హామానికి తెలిసిన వెంటనే హామానికి విచిత్రమైన కోపం వచ్చిందండి. ఎలాగైనా సరే మొర్దెకైని కాదు నేను కొట్టేది, ఈ మొర్దెకైకి సంబంధించిన ఆ వంశమంతటిని కూడా, ఆ యూదులందరినీ కూడా నేను సంహరించాలా, ఒకటే రోజు చంపాలా, ఒకటే రోజు వారి ఆస్తులను కుల్లబెట్టాలా, ఒకటే రోజు వాళ్ళను సర్వనాశనం చేయాలా. ఈ షూషాను కోటలో, ఈ దేశములో ఆ మూల మొదలుకొని ఈ మూల మొదలు వరకు ఇదిగో ఒక్క యూదుడు కూడా ఉండకూడదు అని ఒక తీర్మానం హృదయంలో పెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో మన దేశంలో మనకు కాని జనాంగం ఒకటి ఉంది, ఆ జనాంగము పరిస్థితులు వేరే, వాళ్ళ ఆచారాలు వేరే, వాళ్ళు రేపన్నాడు మనకు విరోధంగా మార్చబడతారు అంటే ఆ రాజు ఏం చేసినాడు తెలుసా, ఒక తాకీదును తయారు చేసిన, పలానా రోజు పలానా తారీఖున ఇదిగో ఈ ఈ యూదులందరూ కూడా హతము చేయబడాలా, పలానా రోజు పలానా నెల పలానా తారీఖున యూదులందరూ కూడా హతము చేయబడాలని ఆ తాకీదు బయటికి వచ్చి ఆ దేశమంతా కూడా ఆ తాకీదులు ప్రచారంలోనికి వచ్చినాయి. అప్పుడు యూదులందరూ కూడా ఎందుకు ఇది జరిగింది, ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలా చంపాలనుకుంటున్నారు అన్నప్పుడు ఈ హామాన్ అనే ఒక వ్యక్తి ఇదిగో యూదులకు శత్రువుగా మార్చబడినాడు కాబట్టి యూదులను తీసివేయాలని చెప్పి ఇదిగో ఒక అపాయము, ఒక పన్నాగము పన్నినాడని తెలుసుకొని యూదులందరూ కూడా మొర్దెకై, ఎస్తేరు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయడం జరిగిందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించినాడో ఇదిగో ఆకాశమందున దేవుడు వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చి వాళ్ళకు కలుగుతున్న అపాయము నుండి వాళ్ళను తప్పించి, ఏ శత్రువు అయితే వాళ్ళను ఉరికొయ్య మీద ఎక్కించాలని, ఏ శత్రువు అయితే ఆ యూదులందరినీ కూడా నాశనం చేయాలని, ఏ శత్రువు అయితే యూదుల ఆస్తులు అంతస్తులన్నీ కూడా కొల్లబెట్టాలని ప్రయత్నం చేసినాడో అదే శత్రువుని అదే రోజున ఉరికొయ్య మీద ఎక్కించి వాని ప్రాణమును కొట్టేసినాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇక నీకు నాకు ఏ అపాయము సంభవించదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ అపాయము నీకు సమీపించదు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. 11 నెలలు ఒకవేళ అపాయము కలిగిన పరిస్థితుల మధ్యలో గుప్టుమిట్టులు ఆడుకుంటూ కన్నీరు గార్చుకుంటూ భయపడుకుంటూ జీవించినావేమో, నాకు ఎక్కడి నుంచో ఒక అపాయం వస్తుందేమో, నాకు దేహముల నుంచి అపాయం వచ్చి మరణిస్తానేమో అని భయాందోళనమైన పరిస్థితుల మధ్యలో నువ్వు గడిపినావేమో. అయితే నా దేవుడు అంటాడు, ఈ మధ్యాహ్న కాల సమయమందు నా దేవుడు అంటాడు, ఇదిగో నీకు ఏ అపాయము రాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభువా అంటే, ఎందుకు కాదురా నాయనా, ఇదిగో నేనే మీ మధ్యలో ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ప్రభువు మన మధ్యలో ఉంటే మనకు అపాయము రాదు, కీడు రాదు. రెండవదిగా మనం చూసుకుందాం, నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండం 23, 25. 25. నేను మీ మధ్య నుండి తొలగించెదను. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ప్రభువు మనకేం చేస్తాడంట అంటే, మీ మధ్యలో ఉండి మీ ఇంటిలో ఉన్న వారి మధ్యలో ఉన్న వారిలో ఉన్న రోగమును ప్రభు తొలగిస్తారంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోగాలు 2 రకాల రోగాలు ఉన్నాయి. ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి? 2 రకాలు.
ఏ రోగాలు? ఒకటి ఆత్మ సంబంధమైన ఆత్మరోగము, ఒకటి శరీర సంబంధమైన శరీర రోగం. మన ఒక వ్యక్తి మన వ్యక్తి తెలిసిన వ్యక్తి ఆత్మ సంబంధమించిన మానసికమైన ఆత్మరోగం పట్టింది ఒకనికి. బట్టి వాళ్ళ భార్య పోతుంటే ఏదో అనుమానించి, ఎవరితో మాట్లాడినామని అనుమానించి, ప్రూఫ్లు లేవు, ఏం లేవు. పాపం అన్ని పరిశీలిస్తే ప్రూఫ్లు లేవు, ఏం లేవు. రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకునేటప్పుడు మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు. మంచోనితోనో మాట్లాడాలా, చెడ్డోనితోనో మాట్లాడాలా, ఎవరెవరితోనో మాట్లాడాలి కదండి. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నామని అనుమానం కలిగి ఆ నడుచుకుంటూ పోతుంటే ఆమె మీద ఆటో గుద్ది ఆటో ఎక్కించినాడు. కొంచెం అయితే తల వలుగుతుండే, ఆ చెయ్యి మీద పడి చెయ్యి ఏదో బెనికి ఏదో తిన్న త్రుటిలో తప్పిపోయింది ప్రమాదం. అనుమానం పడి అప్పటిదాకా మటన్ తింటున్నాడంట. భార్య చేసిన మటనే తిన్నాడు. వాళ్ళ బామార్ది వాళ్ళందరూ వస్తే కూర్చొని, నలుగురు వస్తే మటన్ తిని మంచిగా తిని, అనుమానం మంచి కడుపులో తిని లేచి కొంచెం దూరం పోయి చేయగడుకుంటా అని చెప్పి, రే నేను మందు తాగుతా అని చెప్పి గడ్డి మందు తాగినాడంట. గడ్డి మందు తాగినాడు. ఇప్పుడు నాకు నిన్న కనపడి నేను ప్రార్థన చేసుకోవాలా అని నేనంటే ఫోన్లు చేసి, సార్ మీరు లేకపోతే మేము ఏం చేయలేము సార్, రండి సార్ అని ఆ దాంట్లోకి నన్ను తీసుకుపోయి, నేను పంచాయతీ తెంపేటోని కాదు, ఆయన ప్రార్థన చేసుకొని మనుషుల బ్రతుకులు మార్చేటోని అంటే ఆ కుటుంబ పంచాయతీ నన్ను పెట్టినారు. తీరా చూస్తే ఏంది బాబు నీకనంటే ఆత్మరోగం. ఆత్మకు పట్టిన రోగం ఎవ్వరు కూడా తీసేయలేరు. ఇప్పుడు డాక్టర్ స్టెటస్కోప్ పెడతాడు, ఎక్కడ పెడతాడు? గుండె మీద పెడతాడు, ఆత్మ మీద పెడతాడా? ఎక్కడ పెడతారండి? గుండె మీద పెడతాడు. అయితే ప్రభు అంటాడు, నేను మీ మధ్యలో ఉండి ఆత్మ అనే అనుమానం కలిగిన రోగాలను కూడా తీసేస్తాడు. ఇది ఒక రోగం ఉంటుంది చాలామందికి. ఈ అనుమానపు రోగాలు, ఆత్మరోగాలు కలిగి, భయము కలిగి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, అన్న వచ్చానా, ఏమొచ్చిందిరా, వచ్చానా, ఇగో ఆడొచ్చానా, ఏముందిరా, ఏమి లేదు కదా. భయం, భీతి, ఏదో చిన్న శబ్దం వినపడింది అనుకోండి, ఇగో అదేదో పక్షి ఎడుతుంటే కిచ్ అని పక్షి అడుస్తుంటుంది. అది సారీ ఏదో మన బల్లి అడుస్తుంది అనుకో, ఇక గలగలగల అంటుంది. అరే కిచ్కి గలగలకి ఏం సంబంధం రా? భయం ఆత్మరోగం. ఈ ఆత్మరోగాలన్నీ కూడా, ఈ శరీరానికి సంబంధించిన రోగాలన్నీ కూడా నేను మీ మధ్యలో ఉండి తొలగింపజేస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచారము చేస్తూ 3.5 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టినా, ఏ ఇంటిలోనికి అడుగుపెట్టినా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఆ ఇంటి వారందరూ కూడా ఇదిగో రోగాల చేత బాధపడుతున్న వారందరినీ కూడా తీసుకొని వచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టేవాళ్ళంట. ఉదాహరణకు ఆయన గలిలియ ప్రాంతానికి వెళ్తే గలిలియలో ఉంటున్న రోగాల చేత బాధపడుతున్న వారందరూ కూడా వచ్చి ఆయన ఎక్కడైతే ఉన్నాడో, ఏ ఇంటిలో అయితే ఉన్నాడో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతం వాళ్ళ దగ్గర ఆ రోగాలు కలిగిన వారిని వాళ్ళ దగ్గర పెట్టేవాడంట. ఇదిగో యూదాయ అనే ప్రాంతం, ఆ కపెర్నహూము అనే ప్రాంతం, ఆ కానాను అనే ప్రాంతం, ఆ జెరూషలేం అనే ప్రాంతం, ఇలా అన్ని ప్రాంతాలకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ రోగాల చేత బాధపడుతున్న వారందరినీ కూడా ప్రభు దగ్గరికి పెడితే ప్రభు వచ్చి వాళ్ళని ముట్టి స్వస్థపరిచి వాళ్ళలో ఉన్న రోగాలు, వాళ్ళలో ఉన్న ఆత్మరోగాలను ప్రభు దూరపరిచినాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో వాక్యము సెలవిస్తుంది, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు జీవం. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు రోగాలకి. రోగాల మీద అధికారం ఇచ్చిన దేవుడు మన దేవుడు. యేసు క్రీస్తు ప్రభుని నమ్మి విశ్వసించి ఆయనను ధరించుకున్న ప్రతి వారు కూడా రోగాల మీద అధికారం ఉంది. మనం ప్రార్థన చేయవలసింది అదే, ఏ రోగమా, నా దేహంలో ఏలుబడి చేస్తున్న రోగమా బయటికి రా యేసు నామమున అని నువ్వు గద్దించినట్లయితే ఆ రోగం యేసు నామమున తొలగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులందరూ కూడా యెరూషలేములో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వార్త వచ్చింది యేసయ్య దగ్గరికి. ఇదిగో యేసయ్య, నువ్వు ఇష్టపడుతున్న నీ స్నేహితుడు ఉన్నాడు కదా లాజరు, ఉన్నాడు, ఆయనకు రోగం వచ్చింది,
అనారోగ్యంగా ఉన్నాడు అని ఒక వార్త ఆయన దగ్గరికి వస్తే, ఆ వార్త వచ్చిన 4 రోజుల తర్వాత ఆయన మెల్లంగా తగునా అంటూ ఆ బేతనియా ప్రాంతానికి వెళ్తాడు. యెరూషలేము నుండి ఆమడ దూరం, కొద్ది దూరమే ఆ బేతనియా ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అడుగుపెట్టి వెనువెంటనే ఆ లాజరు ఆ రోగముతో మరణించి అప్పటికి 4 రోజులు అవుతున్నప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అనారోగ్యము చేత చనిపోయిన ఆ లాజరు, సమాధి చేయబడిన లాజరు సమాధి ఎదుట నిలబడి ఆ సమాధి మీద మూయబడిన ఆ రాయి దొర్లింపజేసి, ఇదిగో లాజర్ బయటికి రా అని గట్టిగా కేక వేసిన వెంటనే ఆ లాజరు అదే పేత వస్త్రాలతో సజీవునిగా బయటికి వచ్చినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మరణకరమైన రోగము నీ ఇంటిలో ఉన్నా, ఆ రోగము ద్వారా మరణం ఒకవేళ నీకు సంభవిస్తుందని నువ్వు భయపడుతూ ఉన్నా, నాకు అక్కడ నొచ్చింది, నాకు గుండె దగ్గర నొచ్చింది, నాకు ఇది నొచ్చింది అని నువ్వు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నా, ఈరోజు నువ్వు ఒకటే ఒక ఆధారం, ఒకటే ఒక ధైర్యం కలిగిన మాట, ఒకటే ఒక మనకు ధైర్యం పుట్టించే, ఒక భరోసానిచ్చే, ఒక నిరీక్షణ కలగజేసే, ఒక విశ్వాసం కలగజేసే మాట ఏమనంటే తెలుసా? ఇదిగో నిన్ను నన్ను సృష్టించిన, ఈ సర్వలోకాన్ని సృష్టించిన ఆ సర్వ సృష్టికి కర్త అయిన మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యాన్నిచ్చే డాక్టరే మన మధ్యలో ఉంటే నీకు రోగం గురించి ఎందుకు? ఇంకా ఇప్పుడు మీ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి అన్నమాట, దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇక రోగం వచ్చింది అనుకోండి, నాకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చిందని చెప్పి భయపడతావా? డాక్టరే మన ఇంట్లో పెట్టుకొని మనకెందుకు? థర్మామీటరే మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు బాగా వేడైనప్పుడల్లా నోట్లో పెట్టుకొని చేసుకోవచ్చు కదా. అంటే కరోనా పోయిన కాడ నుంచి అందరూ నోట్లో పెడతారు థర్మామీటర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక డాక్టరే ఉన్నాడు కదా మనకు, పరమ డాక్టరే నీ ఇంట్లో ఉన్నప్పుడు, పరమ వైద్యుడే నీ దగ్గర ఉన్నప్పుడు ఇక నీకెందుకు రోగము, భయము? యేసు నామమున రోగాలన్నీ కొట్టివేయబడును గాక. మరి ఆత్మరోగం ఏంది సార్? ఈ ఆత్మరోగం ఎట్లా పోతుంది సార్? ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వచ్చినప్పుడు, నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు, ఆయన నీ హృదయాన్ని వశపరుచుకున్నప్పుడు, ఆయన నీ ప్రవర్తన అంతటి మీద అధికారము పొందుకున్నప్పుడు, నీ ఆలోచనల మీద అధికారము పొందుకున్నప్పుడు నీకు ఈ ఆత్మ రోగము, భయము, ఇదిగో మానసికమైన రుగ్మతులు, మానసికమైన వేదన, దేవుని నుండి దూరము చేసే ఏ పాపమైనా సరే నీలో యేసు నామమున ఉండకుండగా పరిశుద్ధాత్ముడు ఈ క్షణమందు ఇప్పుడే కాల్చివేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాల్చివేస్తాడు. ఏం చేస్తాడంట? కాల్చివేస్తాడు. ఏ రోగం ఉన్నా సరే ఈరోజు ఈ మధ్యాహ్నం ఆరాధన అయిపోయి మనము ముగించుకొని ఆరాధన అయిపోయే లోపే మనందరిలో ఉన్న ఆత్మరోగం ఏదున్నా సరే యేసు నామమున తొలగిపోవునుగాక. ఒక దైవికమైన సంతోషము ప్రతి వారి హృదయములో పరిశుద్ధాత్ముడు నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రోగము చేత చనిపోయిన ఈ లాజర్ను దేవుడు ఏం చేసినాడంట? బ్రతికించినాడంట. ఏ గ్రామంలోకి పెడితే, ఏ పట్టణంలోకి అడుగుపెట్టినా ఆ గ్రామంలో ఉన్న రోగాల చేత బాధపడుతున్న వారిని, మరణించిన వారిని ఏ దేవాది దేవుడు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము చేత నింపిన దేవుడు మన దేవుడు. ఆయనలో జీవమున్నది. ఎవరిలో జీవమున్నది? మనం వేసుకుంటున్న ట్యాబ్లెట్లో కాదు. ఆ ట్యాబ్లెట్లు వేసుకొని దీర్ఘకాలికంగా వేసుకున్న తర్వాత ఆ ట్యాబ్లెట్లు దేని మీద ప్రభావం చూపుతాయంటే కిడ్నీల మీద, లోపల అవయవాల మీద ప్రభావం చూపుతుంది. మన దేవుని జీవము ప్రభావం దేని మీద చూపిస్తుంది తెలుసా? రోగం మీదనే ప్రభావం చూపుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవము కలిగిన దేవుడు, ఆ జీవింపగలిగిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామమున ప్రతి రోగము కొట్టివేయబడునుగాక. మన గుడారములో ఉంటున్న ప్రతి రోగము యేసు నామమున తొలగిపోవునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మూడవది చూద్దాం. జకరియా పుస్తకము 2వ అధ్యాయం 10వ వచనం చదవాలి త్వరగా. పేజీ నంబర్ 778.
జకరియా పుస్తకము 2:10, 778. అప్పుడు ఆ, పొంది చెట్లలో నిలబడి ఉన్నవాడు ఆ, ఇది లోకమంతటను తిరుగులాడుటకు 2:10 అమ్మా, 2:10. సియోను నివాసులారా సియోను నివాసులారా, షారోన్ ప్రార్థనా మందిరము నివాసులారా, నేను వచ్చి నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తా. ఇదిగో షారోన్ ప్రార్థనా మందిర నివాసులారా, విశ్వాసులారా, నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తా. సంతోషముగా పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. రాజు మన మధ్యలో ఉంటే, ఉదాహరణకు ఒక స్టోరీ చెప్తా. ఒక ప్రాంతంలో ఒక బీదవాడునంట, కటిక బీదవాడు, ఒక దేశంలో ఆహారము తినడానికి కూడా ఏ కష్టము చేయలేని పరిస్థితి, పని చేయలేని పరిస్థితి. ఏదో చిన్న చిన్న చెట్లు కొట్టుకొని ఆ చెట్లు తీసుకొచ్చుకొని ఆ కొమ్మలు మొక్కలు తీసుకొచ్చుకొని అమ్ముకునే పరిస్థితి. ఈ రాజు ఏమనుకున్నాడంట అంటే, ఆ రాజు అనుకున్నాడంట, ఇదిగో మంత్రి, మన దేశంలో బీదవాళ్ళు ఉన్నారా రాజా? నీవు పరిపాలిస్తున్న దేశంలో బీదవాళ్ళు ఉండేదరా అన్నాడట. ఏమంట చెప్పాలా? మీరు యాక్టివ్ కావాలి. అందరికి నిద్రమతో వస్తున్నట్టుంది. మీరు పరిపాలిస్తున్న దేశంలో బీదలు ఉండేదరా అన్నాడంట. అన్న చెప్పండి. బీదలు ఉండేదరా అన్నాడంట. ఆహా, ఎంత మాట అని చెప్పి ఈ రాజుకు మనసు ఒప్పుకోలేదంట. ఇంతమంది దేశంలో బీదలే ఉండరా? ఈ మంత్రి ఏమో అబద్ధం చెప్తున్నట్టున్నాడు. ఒకసారి నేను రాజ్యాన్ని చూడడానికి వెళ్ళాలా అనుకున్నాడంట. ఉదాహరణకు రేవంత్ రెడ్డి మీ ఇంటికి వచ్చినాడు అనుకోండి. నేను ఒక మాట చెప్తా. ఈడ మదమతల ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చినాడు అనుకోండి. కలెక్టర్ ఎక్కడ ఉంటాడండి? ఎన్ని రోజుల నుంచి తిరుగుతాడు? రేవంత్ రెడ్డి వచ్చే 10-15 రోజుల ముందు నుంచి తిరుగుతుంటాడు. మదమతల ఇల్లు గుడిసే. అమ్మా, సార్ వస్తే నీ గుడిసెని కాదమ్మా, నీకు వెంటనే ఇల్లు కట్టిస్తాం అని 15 రోజులు ఇల్లు కట్టిస్తారు. కట్టిస్తారా? కట్టియరండి. 15 రోజులు ఇల్లు కట్టిస్తారు. ఇంట్లో బియ్యం లేకపోతే 2-3 బస్తాలు బియ్యం వేస్తారు. నీళ్ళు దానికి కుండ ఉంటే కుండ తీసేయి, మంచి ఫ్రిడ్జ్ ఇస్తా నీకు, సార్ వస్తున్నాడు అని ఫ్రిడ్జ్ ఇస్తారు. కట్టెల పొయ్యి ఉంటే, ఏది కట్టెల పొయ్యి కాదు, వాళ్ళకి పిలిచి గ్యాస్ స్టవ్ అని గ్యాస్ స్టవ్ ఇస్తారు. ఇవన్నీకి పైసలు లేవు సార్, మాది మేము ఉన్నాం కదమ్మా, మేము లేమా, మేము ఇస్తాం అని అంటారు. అలాగే వాళ్ళ ఇల్లు మార్చబడును గాక, మనమందరము చూచుదుము గాక యేసునామమున, మనమే ఓపెన్ చేయుదుము గాక యేసునామమున. ఇట్లనే అన్న ఒక ఇల్లు ఓపెన్ చేయాలని ఇంతవరకు ఓపెనింగ్ పిలుస్తలేరు. పోయి ఆడనే కూర్చున్నారు వాళ్ళు ఇంట్లోనే, ఓపెనింగ్ పిలుస్తలేరు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏదైతే పలుకుతామో ప్రభు ఆమెన్ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ఇదిగో నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఎవరు శపిస్తారో వాళ్ళను శపించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడని తెలిసిన వెంటనే వాళ్ళ ఇల్లు అంతా కూడా వైభవంగా మార్చబడుతుంది. అయితే రాజు అనుకున్నాడు, నేను దేశంలోనికి పోతున్నప్పుడు దేశంలో బీద వాళ్ళందరూ కూడా వీళ్ళు తిమ్మిని బమ్మిని చేసి ఇదిగో అందరినీ మంచి మంచి స్థితిలోనికి, ఇల్లు లేని వారికి ఇల్లులు ఇచ్చి బియ్యం అన్ని ఇచ్చి పెడతారు, అప్పటికప్పటికి షోపుటప్పు చేస్తారు. కాబట్టి తెలియకుండా వెళ్ళాలి అని చెప్పి ఈ రాజు ఏం చేస్తాడంటే, ఎవరికి తెలియకుండా, ఇదిగో మంత్రి, నేను ఒక 15 రోజుల వరకు నా గృహంలో బంధింపబడతా, ఎవరు నా దగ్గరికి ఏమి తీసుకురావద్దు, ఏ భోజనం తీసుకురావద్దు, ఏం తీసుకురావద్దు అని చెప్పి ఆ మంత్రికి చెప్పి ఆయన ఏం చేసినాడంటే డోర్ వేసేసుకొని ఇదిగో ఆ ప్రాంతానికి, ఆయన దేశానికి మారువేషంలో అన్ని చూడనీకపోయినాడంట. చూడనీకపోతే కొంచెం లోపలికి ఆయన దేశంలో కొంచెం దూరంకి వెళితే అక్కడ చాలా మట్టుకు అందరు మంచి వాళ్ళే ఉన్నారు, కానీ ఒక్క ఇల్లు మాత్రము ఒక చిన్న పెంకుటిల్లు లాగా ఒక గుడారం ఉందంట. ఆ గుడారంలోనికే ఆ రాజు వెళ్ళినాడు. ఆ గుడారంలోనికి రాజు వెళ్ళి, అయ్యా నేను బాటసారిని, కొద్దిగా నేను ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా, ఈరోజు నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని అంటే ఆయన అన్నాడంట దగ్గుకుంటూ చేతగాని స్థితిగతుల మధ్యలో, అయ్యా నేనే ఏమి చేసుకోలేను, ఇదిగో ఈ కట్టెలు కొట్టి ఆ బజారుకి వెళ్ళి అమ్ముకొని దానికి వచ్చే డబ్బులతోనే ఏదో కొనుక్కొని కడుపు కప్పుకుంటున్నాయా, నాకు ఎవ్వరు లేరు,
ఆఖరికి అది పోలేని పరిస్థితుల మధ్యలో నేను దాదాపు 2 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నా, నేను నీకేమి చేయలేను, కానీ ఈ గుడారంలో ఈ పాకల మాత్రం నువ్వు ఒక మూలాన ఉంటా అంటే ఉండు అని అన్నాడంట. ఆ దయనీయమైన పరిస్థితి చూసి రాజు గుండె చెలించిపోయి, రాజే ఆ 2 రోజులు కట్టెలు కొట్టి, ఆ 3 రోజులు కట్టెలు కొట్టి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఆహారం తీసుకొని ఇద్దరు 2-3 రోజులు బాగా ఆహారం తినడం, ఆయనను పోషించడం ఇలా చేసినాడు. ఇక 4వ రోజు, సరే అయ్యా నేను ఇక్కడ వచ్చే పని అయిపోయింది, నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి ఆ మంత్రితో చెప్పి, ఇదిగో మంత్రి నేను బయటికి విజిటింగ్ వెళ్తున్నా అని చెప్పి డైరెక్ట్ వెళ్ళి ఆ ఇంటిలో అడుగుపెట్టినాడంట, ఆ పాకలో అడుగుపెట్టినాడంట. ఆ పాకలో అడుగుపెట్టినప్పుడు మంత్రి అన్నాడు, మంత్రి బీదవాళ్ళు లేరని చెప్పినావు కదా, బీదవాళ్ళు లేరని చెప్పినావు కదా. అవునయ్యా బీదవాళ్ళు ఉన్నారు, చూసుకోలేదయ్యా, ఈ స్థలం అంతా కూడా మార్చబడాలా. ఆమెన్ హల్లెలూయా. నేను ఇక్కడనే ఉంటా. ఆమెన్ హల్లెలూయా. ఇక రాజు ఎక్కడ ఉంటే అక్కడ బీద స్థితి ఉంటుందా అండి? ఉంటుందా? రాజు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషమే, రాజు ఎక్కడ ఉంటే అక్కడ పరమాన్నాలే, మటను చికెను భోజనాలే, ఇష్టానుసారమైన భోజనమే. రాజు ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప గొప్ప బిల్డింగ్గా మార్చబడుతుంది. అయితే ఈరోజు మన రాజు, మన ప్రభువు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, క్రీస్తు యేసుని నమ్మిన విశ్వాసులారా, మీరు ఉత్సాహగానము చేయండి, మీరు సంతోషించండి, మీరు ప్రభును స్తుతించండి. ఎందుకు ప్రభువా? ఇదిగో ఆకాశమందున్న సర్వ సంపదల గని అయిన దేవుడనైన నేను మీ మధ్యలో ఉంటాను. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు ఎక్కడ ఉంటే ఆ కుటుంబంలో తక్కువ ఉండదు. ఆ రాజు ఎక్కడ ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆ రాజు ఎక్కడ ఉంటే ఆ కుటుంబంలో ఏది కూడా కొదువ ఉండదు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనకెప్పుడు కూడా సంతోషమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ ముఖాలు సంతోషంగా లేవు. మీ ముఖాలు చూస్తే అంతా ఏదో టైం అవుతుంది సార్ ఇంకా పొడిగిస్తూనే ఉన్నాడు. మీరు వచ్చింది లేటు కదమ్మా, లేట్ వచ్చినప్పుడు లేటే పోతారు, తొందర వస్తే తొందర పోతారు. అందుకనే ప్రభు అంటాడు, సంతోషగానం చేయండి, స్తుతించండి. ఎందుకు ప్రభు? ఇదిగో ఆ రాజునైనా నేనే మీ ఇంటిలో ఉన్నా. అప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసా? అందరూ లేచినవ్వండి ఒకసారి, అందరు లేచినవ్వండి. ఏమై సార్ ఇంకా వాక్యం అంటే లేచినవ్వండి. ఆనందమే పరమానందమే ఆశ్రయ. చప్పటకూడదు, సంతోషంగా, బాధతో కాదు, సంతోషంగా. ఆపత్కాలముల నీటిలో ఆదరించిన సంతోషంతో పూర్ణ బలముతో స్తోత్రం. గట్టిగా ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో స్తోత్రం నివాసము చేసేద చిరకాలము. చప్పట్లు కొడుతూ ఆనందమే ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను నీ దుడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. కళ్ళు మూసుకుందాం. నీ దుడ్డు కారయు నీ దండమును అందరం కళ్ళు మూసుకొని అనుక్షణం కాపాడునే. కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రం. ఆపత్కాలము శబాలాతురాల కతరబ షరోను ప్రార్థన సంఘ విశ్వాసులారా ఆనందించండి, ప్రభునందే ఆనందించండి. నందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవ జలములు త్రాగనిచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. త్రాగనిచితివే నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు గడిగా చెప్పలు స్తోత్రం. ఆనందమే చేతులు ఊపుతూ గ్లోరీ. ఆశ్రయపురమైన యేసు రక్తమే జయం. నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. స్తోత్రం. ఆపత్కాలము నీతిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. స్తోత్రం. శబాలాతురాల కతరబ దేవానికే స్తోత్రమయ్యా. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు. స్తోత్రము. ఆపత్కాలము యేసు రక్తమే జయం. అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆయన మన మధ్యలో ఉంటే కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి, కూర్చోండి అట్లనే కూర్చో. ఇంకా వాక్యం అది అయిపోలేదు, కూర్చోండి. ఆయన మన మధ్యలో ఉంటే ఏందంట? ఆనందమేనంట. డబ్బుంటే ఆనందం ఉండదండి, ఆస్తులుంటే ఆనందం ఉండదు, అంతస్తులుంటే ఆనందం ఉండదు. అన్నిటికన్నా మించిన ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఉంటే ఎల్లప్పుడూ మనకు ఆనందమే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇల్లుందంట, ఓ ప్రాంతంలో ఒక ఇల్లుందంట. ఇంటిలో 4 వ్యక్తులే ఉన్నారు. కానీ ఆ ఇంటిలో దేవుని మందసం ఉన్నప్పుడు ఆ ఇంటివారు, ఆ ఇంటిలో ఉన్నవారు, ఆ ఇంటికి సంబంధించిన ఆస్తులు, అంతస్తులు, పొలాలు, పంటలు అన్నీ కూడా ఆశీర్వదింపబడుతూనే ఉన్నాయంట. ఎందుకు తెలుసా? ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా ఇంటిలో దేవాది దేవుడు అంటున్నాడు, నేను వారి మధ్యలో ఉన్నాను. ఈరోజు ప్రతి కుటుంబం
కన్నీరు కార్చే ప్రతి కుటుంబం, బాధల నుండి వేదల నుండి ఉండే ప్రతి కుటుంబం అంతా కూడా సంతోషభరితులుగా మార్చబడుదురుగాక. ఎందుకోసం అంటే ఒక మాట ఉంటుంది, చదువుదాం. ప్రకటన పుస్తకము 21వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి త్వరగా. 21:3-4. అప్పుడు ఆ, ఇదిగో దేవుని నివాసము ఆ. మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఇదిగో ఆయన వారితో కూడా ఉంటాడు, కాపురం ఉంటాడు, కాపురము చేస్తాడు. వారు ఆయన ప్రజలై ఉండును. ఇదిగో మనమందరము కూడా ఆయన ప్రజలై ఉంటాం. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మన మధ్యలో ఉన్న దేవుడు తానే దేవుడై ఉండి మనకు తోడై ఉండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును ఇదిగో ప్రతి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసి మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన వారి మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉంటే దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, సమస్యలు ఉండవు, రోదన ఉండదు, ఎల్లప్పుడూ సంతోషమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆయన మన మధ్యలో ఉంటే ఎల్లప్పుడూ మనకు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ సమయమేమో ఇంక మనకు ముందు పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలుసు షారోన్ ప్రార్థన మందిరం విశ్వాసులు చాలా ఓపిక కలిగిన వాళ్ళు, పాస్టర్ కన్నా ఓపిక కలిగిన వాళ్ళు, సేవకుని కన్నా మీకే ఎక్కువ ఓపిక ఉంటుంది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు మనకు మధ్యలో ఎందుకుంటాడు? మధ్యలో ఎందుకుంటాడు? ఇదొక్క మాట చెప్తా, చదువుదాం ఒక చిన్న మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక 2:5. దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. ఎందుకు మిమ్మల్ని మీ మధ్యలో ఉంటాడు? ఆయనకు పనిలే కదా. ఎందుకుంటావు? లే ప్రభా, మా మధ్యలో నువ్వు ఉంటే మేము టీవీలు చూడలేము, మా మధ్యలో నువ్వు ఉంటే మేము సినిమాలు చూడలేము, మా మధ్యలో నీవు ఉంటే కోపాన్ని అణుచుకోవాలా, మా మధ్యలో నీవు ఉంటే ఊక కొట్లాడుకోలేము. ఎందుకులే ఊకే, ఎందుకుంటో కొంచెం అట్లా పోయిరాకూడదా? ఊకే ఎప్పుడు చూసిన పొద్దుమూకులు ఉంటే ఎట్లా? ఎందుకుంటా తెలుసా? పరలోకమందున తండ్రి యెహోవా అనే గొప్ప దేవుడు, సృష్టిని నిర్మించిన సృష్టికర్త అయిన దేవునికి మనుషులు దూరమైపోయి ఈ మనుషులు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడంటే మనుషులమైన మనకు పరలోకమందున తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా ఉండి మనను ఆయనకు సమీపంగా మార్చడానికే మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున గొప్ప దేవుడు, యావే అనే గొప్ప దేవుడు, పరమ తండ్రి అయిన గొప్ప దేవునికి నిన్ను సమీపంగా మార్చడానికే ఆయన మన మధ్యవర్తిగా మధ్యలో ఉండి మనుషులందరినీ కూడా ఆయనకు సమీపంగా మారుస్తూ ఉన్నాడు యేసయ్య. అందుకే మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన మధ్యలో ఉన్నాడు. అందుకనే వాక్యం అంటది, ఇదిగో నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరిను కూడా తండ్రి యొద్దకు చేరడు. ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు చేరడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆయన మన మధ్యలో ఉండాల. ఆయన మన మధ్యలో ఉండాలి. ఒక 10 నిమిషాలు బయటికి పోయిరా, ఒక అర్ధగంట బయటికి పోయిరా. కొన్ని మా కార్యక్రమాలు, సపరేట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఒక దగ్గరికి నేను పోయినా, పెళ్ళి కార్యక్రమాన్ని పెట్టుకునేటప్పుడు పోయినా. నేను పోతే అంతా ప్రార్థన చేసి అన్నీ చేసేది ఇక కరెక్ట్ మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, ఎందుకు ఈ మనిషి అని మేకలాక అంటున్నాడు అని నాకు అర్థమవుతుంది. చెప్పను బాగా జరిగిందని నేను అంటున్నాను. ఏందో ఇప్పటిదాకా మంచిగా ఉండే ఏందో ఈ మనిషి ఇట్టు అంటున్నాడు అని అంటే మాట్లాడుకుంటాము. అట్లానా, సరేలే నేను పోతలే, సరేనా, సరే అని నన్ను పంపించినారు. అంటే మాట్లాడుకుంటారు కదా, కట్నాలు కానీ పక్కన ఉంటే ఇట్లా చూస్తాడా కట్నాలు అడుగుతాడా అనుకుంటారేమో అని నన్ను సాగనంపినారు. కొంతమంది అట్లా ఉంటారు. అట్లాంటివి కాదు,
ప్రభువా అని కొంచెం ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి అయితే మేము మాట్లాడుకుంటాం. అది కాదు, ఆయన మీ మధ్యలో ఉంటేనే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని తండ్రి అయిన దేవునికి ఏకం చేస్తాడు. ఆయనకు మిమ్మల్ని సమీపంగా మారుస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకనే ప్రభు మన మధ్యలో ఉండాలా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉంటానన్నాడు. ఉన్న దేవుడు మనకి ఏం చేస్తాడంటే, మొదటిగా మనకు అపాయము సంభవించకుండా చేస్తాడు. రెండవదిగా రోగం ఉండకుండా చేస్తాడు. మూడవదిగా సంతోషాన్ని ఇస్తాడు. నాలుగవదిగా తండ్రితో మనని ఏకం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఉంటాడు 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 అన్నాడు కదా. ఎవరితో ఉంటాడు? ఇది మెయిన్. ఇక్కడనే అసలైన చిక్కు వస్తుంది మనకి. ఎవరితో ఉంటాడు? రేవంత్ రెడ్డి వస్తాడు 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 అంటున్నాడు కదా. ఏంటికి వస్తాడు? పిలిగుండ్లలా. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి పిలిగుండ్లలా? 200 ఉన్నాయా? 200 ఇల్లు ఉన్నాయా? ఈ 200 ఇల్లుకి వస్తాడా? రాడు. 200లలో ఒకే ఇంటికి వస్తాడు. మరి ఎవరింట్లో ఉంటాడు దేవుడు? వారి మధ్యలో నేను ఉంటాను 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 అన్నావు కదా ప్రభువా. మరి ఎవరి మధ్యలో ఉంటావు? ఇగో చదువుదాం ఒక మాట. సరేలే, వాక్యం ఎందుకులే, నేను చూపిస్తా. ఎవరి మధ్యలో ఉంటాడు అని అంటే, ఆయన ఎవరిలో అయితే పాపం ఉండదో, ఎవరిలో అయితే పాపపు క్రియలు ఉండవో, ఎవరిలో అయితే ఇదిగో దేవుణ్ణి ప్రేమించని మనస్సు ఉండదో, ఎవరిలో అయితే దేవుని వాక్యానికి లోబడే మనస్సు ఉండదో, వాళ్ళ ఇంటిలో ఉండడు. ఉదాహరణకి నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన. చెత్త బండిలా చెత్తనే వేయాలా, పాల బండిలా పాలనే పోయాలా. ఈ పాల బండిలో ఉన్న పాలు తీసుకొచ్చి చెత్త బండిలో పోస్తే పాలు కంపు కొడతాయి. ఈ చెత్త బండిలో ఉన్న చెత్త తీసుకొచ్చి పాలలో పోస్తే పాలు కంపు కొడతాయి. కాబట్టి ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉన్న చోటనే నేను వస్తా. అంత కంపు పరిస్థితులు పెట్టుకొని, అంత కంపు జీవితం పెట్టుకొని, ఇష్టానుసారమైన పరిస్థితులు పెట్టుకొని, అంత పిచ్చి పిచ్చి పనులు పెట్టుకొని, ఈ లోకపు మస్తంతా తీసుకొచ్చి నీ ఇంటిలో పెట్టుకొని, ఆ దరిద్రత తీసుకొచ్చి, ఆ కంపు తీసుకొచ్చి నీ ఇంటిలో పెట్టుకొని నీవు ఉండు అంటే ప్రభు ఉంటాడా? ఉండడు. బాబు ఇవన్నీ తీసేసుకో, ఇవన్నీ తీసేసుకున్న తర్వాత నేను నీ దగ్గర ఉంటా. నువ్వు మార్పు చెందాలా. నీ హృదయము, నీ స్థితిగతులు, నీ ఇల్లు మార్పు చెందాలా. ఒబేదేదోము ఇంటిలో ప్రభు ఎందుకున్నాడు? ఆయన కుటుంబము మారింది కాబట్టి, ఆయన కుటుంబములో ఆయనలో పాపము లేదు కాబట్టే ఉన్నాడు. నువ్వు పొద్దుమోకులు కొట్లాడుకుంటున్నావు అనుకోండి, భార్యాభర్తలు పిల్లలు కొట్లాడుకొని ఇష్టానుసారంగా మాటలు పెట్టుకొని, పొద్దున లేచిన వెంటనే దేవుని పాటలు పెట్టుకోకుండా సినిమా పాటలు పెట్టుకుంటా, సీరియళ్ళు పెట్టుకుంటా, సినిమాలు చూసుకుంటా, ఇదిగో పొద్దున లేచిన కాడ నుంచి త్రాగుడుతూ బీడీలు సిగరెట్లు ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాం అనుకోండి, ప్రభు ఉంటాడా? చెప్పండి, ప్రభు ఉంటాడా? చెప్పాలా? ఉంటాడా? ఉండడు. మోసపూరితమైన దగ్గర ప్రభు ఉండడు. పరిశుద్ధంగా ఉండేవారి దగ్గరనే ప్రభు ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి దగ్గర ఉండడు? పరిశుద్ధంగా లేని వారి దగ్గర ప్రభు ఉండడు. ఉదాహరణకు మాట చెప్తా. ఒక కుటుంబం ఏం చేసిందంటే, ఇంట్లో అన్నం తిని అంత భోజనం చేసుకొని కరెక్ట్ ట్రైన్ టైం అవుతుందని చెప్పి ఆ సామాన్ అంతా కూడా, ఆహారం అంతా కూడా అందులోనే కిచెన్లో పెట్టి తాళం వేసుకొని ట్రైన్ టైం అవుతుంది త్వరగా అని చెప్పి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఒక 15-20 రోజులకు వచ్చిండ్రు. 15-20 రోజులకు వచ్చిన తర్వాత ఆ ఇల్లు తెరిచిన వెంటనే ఒకలాంటి భయంకరమైన కళ్ళు ముఖం కడుకొచ్చుకోపో, ఒకలాంటి భయంకరమైన చెడ్డ వాసన, ఒకలాంటి భయంకరమైన చెడ్డ దుర్వాసన ఆ ఇల్లంతా కూడా వస్తుంది. వాళ్ళకి వచ్చింది. ఆ వాసన చూసి ఎందుకు ఈ వాసన వస్తుందని ఆ ఇల్లంతా కూడా వెతుకుతున్నారు. ఆ వాసన గమనించి కిచెన్లోకి వెళ్తే ఆ ఆహారం అంతా, నిల్వ ఉన్న ఆహారం అంతా కుళ్ళిపోయి వాసన వస్తుంది, చెడిపోయి వాసన వస్తుందని గ్రహించి
ఆ కుళ్ళిపోయిన ఆహారానికి కారణమైన ఆ పరిస్థితులు ఆ వంట సామాన్ అంతా కూడా బయట పడేసిన తర్వాత కొద్దిసేపటికి ఆ వాసన పోయింది, మంచి వాసన వచ్చింది. ఆ వాసన వస్తుంది కదా అని చెప్పి అందులోనే పోయి నివసిస్తారా? నువ్వు అలా చేస్తావా? వాసన వస్తుంది కదా అని చెప్పి అలాగనే ఉంటావా? రాత్రి తిన్న ఆ ఆహారం వస్తువులన్నీ కూడా అందులోనే పెట్టి ఉదయం గడవకుండా, మధ్యాహ్నం గడవకుండా, సాయంత్రం గడవకుండా ఓ 2-3 రోజులు అట్లనే పెట్టినావు అనుకో, ఆ కంపుతోనే అలాగే జీవిస్తావా? ఏం చేస్తావు? ఫస్ట్ ఆ కంపు క్లీన్ చేసి మంచిగా ఉండు, వాసన అంతా ఇల్లు కొడుతుంది. ఎట్లుంటున్నావు అని అంటారు. కంపు ఉన్న దగ్గర ప్రభు ఉండడు, పాపం ఉన్న దగ్గర ప్రభు ఉండడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల దగ్గర ప్రభు ఉండడు, వాక్యానికి లోబడని వారి దగ్గర ప్రభు ఉండడు, ప్రార్థన లేని వారి ఇంటిలో ప్రభు ఉండడు, ప్రార్థన లేని వారి జీవితంలో ప్రభు ఉండడు. ప్రభు ఉండడంతే. ప్రభు ఉండాలి అనంటే నువ్వు ప్రభువుకి ఇష్టానుసారమైన జీవితం జీవించాలా, ప్రభువును ప్రేమించాలా. ప్రభువుకి ఇష్టానుసారమైన జీవితం జీవించిన వారితోనే ప్రభు ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి మంచి మనసు కలిగి మనం ముందుముగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి మధ్యలో ఉంటాడు? పాపము లేని వారి మధ్యలో ఉంటాడు. ఎవరి మధ్యలో ఉండడు? పాపము ఉన్నవారి మధ్యలో ఉండడు. పాపము లేని వారి మధ్యలో ఉండి, ఇదిగో ఆపత్కాలములలో అపాయము కలిగినప్పుడు ఆయన త్రోసివేసి, ఇదిగో రోగము త్రోసివేసి, ఇదిగో మీకు సంతోషాన్ని ఇస్తాడు, ఇదిగో మీకు ఆనందాన్ని ఇచ్చి, ఇదిగో ఆయన తండ్రి అయిన దేవునికి మిమ్మల్ని సమీపంగా మారుస్తాడు. ఇటు కృపా ప్రభు మన అందరికీ దయచేయునుగాక. అందరం లేచి నిలబడదాం. అయిపోయిందిలే, ఫైనల్. ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏం వాగ్దానం చెప్పండి? నేను వారి మధ్యన ఉన్నాను. ఉన్నాడనాలి అంతే, ఉంటాను కాదు, ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ఈ సంఘములో ఉన్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని నువ్వు ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఇదిగో ప్రభుకు అప్పగించుకో. ప్రభువా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా కుటుంబంలో ఈ బాధ ఉంది, నా కుటుంబంలో ఈ ఇరుకు ఉంది, నా కుటుంబంలో ఈ ఇబ్బంది ఉంది ప్రభువా, నా దేహంలో ఈ రోగం ఉంది ప్రభువా, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి ప్రభువా, మా మధ్యలో ఉంటానన్నావు కదా, ఉన్నావు కదా ప్రభువా. సమస్యను తీసివేయి. లోపలనే కృంగిపోవద్దు. ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, నమ్ము. ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, నమ్ము. ప్రభువు నీ ఇంటిలో ఉన్నాడు, నమ్ము. ప్రభువు నీ దగ్గర ఉన్నాడు, నమ్ము. నీ సమస్య షబాలా తురాలా కతర్రబాలందరి కట తర్రబా. దయచేసి మీ తలల మీద చేయబెట్టుకోండి. యేసు నామమున ఈ క్షణమందు ఇప్పుడే శరీరములో ఏలుబడి చేస్తున్న రోగం, ఆత్మ రోగం యేసు నామమున తొలగిపోవునుగాక. తొలగిపో యేసు నామమున, తొలగిపో యేసు నామమున. ప్రతి అనుమానమును కలగజేసి, భయాన్ని కలగజేసి, కృంగిపోయే స్థితిగతిలోనికి కలగజేస్తున్న దురాత్మ బయటికి రా యేసు నామమున. తొలగిపో యేసు నామమున.
రిబాల తురాల కతర్రబాలందరి కట తర్రబ శబాల తురాల కతర్రబ. సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఆయన మూడవదిగా సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. నీ కుటుంబము ఆనందించాలా, నీ కుటుంబము సంతోషము కలిగి ఉండాలా, సమాధానము కలిగి ఉండాలా. ఆ సంతోషం ఆస్తులు అంతస్తుల వలన కాదు, కానీ ఇదిగో శక్తిమంతుడు నీతో ఉన్నప్పుడే, సృష్టికర్త అయిన దేవుడు నీతో ఉన్నప్పుడే. ఇదిగో నాలుగవదిగా ఆయన మనని తండ్రికి సమీపంగా మారుస్తాడు. ఆ అనుభవంలోనికి ప్రభు మనను నడిపించును కాక. పాపము లేని వారితో ప్రభు ఉంటాడు, పాపము ఉన్న వారితో ప్రభు ఉండడు. థ్యాంక్ యూ లార్డ్. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ నెల కాదు, మీ రాకడలో మీ బూర శబ్దము విని మహిమా వస్త్రాలు వేసుకొని ఇదిగో ప్రభువా, నీ రాకడలో ఎత్తబడేంత వరకు మాతో ఉండు యేసయ్యా, మాతో ఉండు యేసయ్యా, మాతో ఉండు యేసయ్యా. నీవు ఉండనీయకుండా మా ఇంటి పరిస్థితులు యేసు నామమున మార్చబడునుగాక. నీవు ఉండనీయకుండా ఏ పరిస్థితులు అయితే నాలో ఉన్నాయో, మా ఇంటిలో ఉన్నాయో, ఆ పరిస్థితులన్నీ కూడా యేసు నామమున తొలగిపోవునుగాక. శబాలా తురాలా కదర్రబాబా. వాక్యము సెలవిస్తుంది, ఆయన ప్రవర్తనంతటికి ఇదిగో ఆయన అధికారమును ఒప్పుకో. చెప్పండి, ప్రభువా, ఈ డిసెంబర్ మాసములో నన్ను నా ఇంటిని మీ అధికారము ఒప్పుకుంటున్నాం. నన్ను నా ఇంటిని మీ అధికారము ఒప్పుకుంటున్నాం. మా ఇంటి వారిని మీ అధికారము ఒప్పుకుంటున్నాం. మేము చేస్తున్న పనులను, ఉద్యోగాలను మీ అధికారము ఒప్పుకుంటున్నాం. మా బిడ్డలను మీ అధికారము ఒప్పుకుంటున్నాం. మేముంటున్న నివాస యోగ్యమైన గృహాన్ని మీ అధికారము ఒప్పుకుంటున్నాము. ప్రభువా, మా మధ్యలో మీరు ఉండండి ప్రభువా, మా మధ్యలో మీరు ఉండండి ప్రభువా, మా మధ్యలో మీరు ఉండండి ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, డిసెంబర్ నెల మొదటి ఆదివారపు ఆరాధనలో ఓ చక్కటి వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. నేను వారి మధ్యలో ఉన్నాను. మా మధ్యలో మీరు ఉన్నందుకై స్తోత్రం. మా మధ్యలో మీరు ఉండి ఆపద రాకుండగా, ప్రభా ప్రమాదాలు కలగకుండగా, కీడు కలగకుండగా మమ్మల్ని తప్పిస్తావని, దేహములో ఆత్మలో ఉన్న రోగాలు తొలగింపజేస్తావని, సంతోషముతో ఎల్లప్పుడూ సంతోషించే కృపణిస్తావని, తండ్రికి మమ్మల్ని సమీపంగా మారుస్తావని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రము నాయన. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్న ప్రతి వారి జీవితాలలో ఈ వాగ్దానము యేసు నామమున నెరవేర్చబడును గాక. ఈ వాగ్దానపు ఫలాలు యేసు నామమున మేము అనుభవించుదుము గాక. కృపచేత నింపమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రభు మనకిచ్చిన మంచి వర్తమానమును బట్టి, వాగ్దానమును బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాగ్దానం ప్రతి వారి జీవితాలలో ప్రభు ఫలింపజేసినందుకై స్తోత్రాలు చెప్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం.